నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి, శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మ, అమావాస్య రోజు ఎవరు పుట్టినా, ఎవరు ఆ ఇంట్లో చనిపోయినా అది శుభం అంటారా, అశుభం అంటారా? పుట్టట విషయంలో అమావాస్య రోజున పుట్టిన వాళ్ళు ఏమంటారంటే, నువ్వు నేను అంటాం కాదు, పెద్దవాళ్ళు ఏం చెబుతున్నారంటే మనకి, ఎందుకంటే మీరు అన్నారని అంటారని నేను చెబుతున్నాను. ఏమని చెబుతున్నారంటే, అమావాస్య రోజున పుట్టిన వాళ్ళు అయితే మహజ్జాతకులు అవుతారు, చాలా గొప్ప వాళ్ళు అవుతారు. చిరంజీవి స్వామి గారు లాంటి వారు అమావాస్య రోజున జన్మ పొంది గొప్ప ఇదిలో ఉన్నారు. అట్టాగే లేకపోతే పక్క గజదొంగ అవుతాడు అని ఒక సామెత ఉంది. కాబట్టి అమావాస్య పర్వదినం, దాన్ని మనం ఉభయంగా కూడా తీసుకోవచ్చు. ఒక జననం విషయంలో అమావాస్యతో కూడిన నక్షత్రం ఏంటని చూసుకోవాలి. జననం విషయంలో ఆ నక్షత్రం కూడా ఏమన్నా తీవ్ర ప్రభావం ఉందా, ఆ నక్షత్రం ఏదన్నా అని చూసుకుని పుట్టిన టైంని కూడా లగ్నాలు కడతాడు జ్యోతిష్య పండితుడు. ఆయనకి చూపిస్తే దాంట్లో కూడా జాతక చక్రంలో గ్రహ ప్రభావాలు ఎలా ఉన్నాయని చూసుకుని మంచి చెడు అనేది అలా చూసుకోవాలి. అంతే. అమావాస్య రోజున పుట్టారు, ఇది మంచిది కాదు అని ఎవ్వరు అనుకోవటం అనేది చాలా తప్పమ్మా. అసలు ఆ బిడ్డల మీద మీరు అట్టాంటి నిందలు వేయకూడదు. మహజ్జాతకులైన వాళ్ళు ఉన్నారు, పక్కా గజదొంగలైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ పుట్టిన టైము లగ్నం బట్టి కూడా, నక్షత్రాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఒక అమావాస్య తిథినే మనం పరిగణలోకి తీసుకోరాదు. తర్వాత ఏం చేయాలంటే, అమావాస్య రోజున పుడితే మనకి అయ్యగారు చెప్తాడు, అమావాస్య రోజున జననానికి ఏదైనా దోషం ఉంటే దాని నివృత్తి కోసం శివుడికి అభిషేకం చేయించుకోవటం, దానికి తగ్గ శాంతి అంటారు, శాంతి చేయటం, ఏదైనా నూనెలో మొహం చుట్టం, ఇవన్నీ అంటారు కదమ్మా. 21వ రోజున బారసారి రోజున అయ్యగారులు చేయిస్తారు. అలా చేయించుకుంటే మీకు ఏదైనా దోషం ఉందనుకున్నా కూడా అది పోతుంది, నివృత్తి అవుతుంది. కానీ తప్పకుండా చేసుకుని తీరాలి. తప్పకుండా మీరు ఒక పండితుడిని సంప్రదించి తప్పకుండా చేసుకుని తీరవలసిందే. మంచి తర్వాత ఎవరైనా చనిపోతే మనం ఏదైతే చెప్పుకున్నామో అమావాస్య గడియలు, ఆ నక్షత్రము, టైము ఏమిటని చూసుకుని వాళ్ళు చనిపోయారు అని అంటే, అమావాస్య రోజున చనిపోవటం అనేది అంత మంచి పద్ధతి కాదు అని అంటారు. మంచి పద్ధతి కాదంటారు. కాబట్టి దానికి కూడా వాళ్ళు చేసే ఈ కర్మకాండలు అనేవి 15 రోజులు 13 రోజులు వాళ్ళ వంశాచారం బట్టి ఉంటాయి కదమ్మా. ఆ రోజుల్లో దీనికి ఏం చెయ్యాలి అని అయ్యగారికి అడిగితే చెప్తారు. చెబితే గనక, అందుకే దీనికి కూడా ఒక సామెత ఉండండి, అన్నీ తెలిసిన వాళ్ళు అమావాస్య రోజున పోయారు, ఏమీ తెలియని వాళ్ళు ఏకాదశి రోజున మరణించారు అని ఒక సామెత ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని, దేనికైనా ఒక సమస్య వచ్చిందంటే ఒక విరుగుడు మార్గం అనేది ఉంది. అది మీరు చూసుకుని పెద్దల్ని సంప్రదించి, కుటుంబ సభ్యులను సంప్రదించి దానికి నివారణోపాయాలు చేసుకోవచ్చు. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, జనంలో గాని మరణంలో గాని. కాబట్టి అయ్యగారిని సంప్రదించి దానికి ఏమేం చేసుకోవాలో చేసుకుంటే నివారణ అనేది అవుతుంది. అమ్మ, అమావాస్య రోజు చేయవలసిన ముఖ్య కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? చాలా మంచిది. అమావాస్య అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. అమావాస్య రోజున వీలైనంత వరకు ప్రయాణం చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఆ రోజున ప్రయాణం చేయాలి, మంచి పద్ధతి కాదు. ఒకవేళ ప్రయాణం చేయవలసే వచ్చిందనుకోండి, అమావాస్య ముందు చతుర్దశి కూడా ఉంటుంది. ఆ గడియలు కూడా వదిలిపెట్టేసి అంతకు ముందు రోజు త్రయోదశి ఉంటుంది. ఆ త్రయోదశి రోజున మీకు ప్రయాణానికి ఏమన్నా కావాల్సిన సామాను కానీ బట్టలు కానీ ఉంటాయి కదమ్మా, ఒక బ్యాగులో ఒక సర్దుకుని పక్కింట్లోనే ఎక్కడో పెట్టుకుని రావటం అనేది మంచి పద్ధతి. అంటే ఆ రోజునే మీరు ప్రయాణం కొంత చేశారు అన్న ఇది కలుగుతుంది ప్రయాణ విషయంలో. అమావాస్య రోజున ప్రయాణం ఎందుకు చేయకూడదు అని అంటే, మనం ప్రయాణంలో ఏదైనా దొంగల బారి పడతాము అని ఉంది అంటారు. ఏదైనా వస్తువులు పోగొట్టుకోవటం కానీ, ఏదైనా నగలు కానీ ఏమైనా ఉన్నాయనుకోమ్మ, బట్టలు ఉన్నాయి, లేకపోతే బ్యాగే ఉంటుంది, లేకపోతే డబ్బులే ఉంటాయి, ఇవన్నీ మనం ఏమన్నా పోగొట్టుకునే అవకాశం ఉంటుందని అమావాస్య రోజున ప్రయాణానికి చాలా మంది జంకుతారు. భయం అది, అందరూ అనే మాట అదే. కాబట్టి అమావాస్య రోజున ప్రయాణం నిషిద్ధం. తర్వాత ఏంటి, అమావాస్య రోజున చేయవలసిన ముఖ్యమైన పనులు. అమావాస్య అనేది పర్వదినం అని చెప్తారు. కాబట్టి అమావాస్య రోజున ఇష్టం ఉన్న వాళ్ళు యజ్ఞయాగాది హోమాది క్రతువులు చేసుకోవచ్చు.
పూజలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏమన్నా శాంతులు, గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు అవి చేసుకోవచ్చు. విశేషంగా చండీకి గాని, లేకపోతే చాలా చాలా విశేషంగా ప్రత్యంగిర అమ్మవారికి ఎండుమిరపకాయలతో, శుద్ధమైన ఆవు నెయ్యితో, మిరియాలతో హోమం చేస్తారు. నానా రకాల ద్రవ్యాలతో ప్రత్యంగిర అమ్మవారు హోమం చేస్తారు. ఆ హోమం చేసుకోవటం అనేది మంచి పద్ధతమ్మా. అదొకటిను ఒక అంటే రౌద్ర పరంగా గాని, సాత్విక పరంగా గాని కొంతమంది ఈ చేతబళ్ళు, ప్రయోగాలు లేకపోతే క్షుద్ర మంత్రాలు అని అంటారు కదండి. వాళ్ళందరికి కూడా గట్టి పట్టు ఉన్న రోజు ఇది అంటారు. అట్లాగే ఏదైనా దిష్టి తీసిపోయటాలు, దిగదుడచటాలు, ఏదన్నా నమ్మకాలు ఉన్న వాళ్ళకి దేహాలు వదిలించరారు, దేహాలు వదిలించటాలు ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళందరికి కూడా మంచి పట్టైన రోజు ఇది అంటారు. అమ్మ, అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళు జుట్టు విరబేసుకొని ఉండకూడదు అంటారు కదా, ఎందుకు? ఆడవాళ్ళు ఎప్పుడు జుట్టర పోసుకోకూడదు. ఒక అమావాస్య రోజునే కాదు, అందులోనూ నిట్ట మధ్యాహ్నం పూట మన గ్రహచారం బాగోపోతే ఏదన్నా గాలి దుడి ఆశిస్తే, నమ్మకాలు ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నాను, అవి పట్టుకుంటే వదలవు. నిట్ట మధ్యాహ్నం గాని, అర్ధరాత్రి గాని అమావాస్య రోజున బయట తిరగటం మంచి పద్ధతి కాదు అని అంటారు. కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండాలి. అమావాస్య రోజున మనం చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమిటనేది మనం చెప్పుకున్నాము. కొత్త బట్టలు కట్టుకోకూడదు అమావాస్య రోజున. పొరపాటున కూడా కొత్త బట్టలు అనేవి కట్టుకోరాదు. అదేంటి, అమావాస్య రోజున ఆడపిల్ల కూడా ఇంటికి రావటం కానీ, మనం పంపించడం కూడా చేయకూడదు. ఒకవేళ మన ఇంటికి వచ్చిందండి, పిల్లని వాళ్ళ ఇంటికి పంపకూడదు. అమావాస్య రోజున మన పిల్లని కూడా తీసుకొచ్చుకోకూడదు, చేయకూడదు. అట్లాగే పురుడు మనకి నిండి నెలలు వచ్చాయి, పిల్లల్ని మనం కడుతోటున్న వాళ్ళని తీసుకురావటం కానీ అట్లాంటి పనులు కూడా చేయకూడదు. తర్వాత గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, వివాహాలు ఇవి కూడా ఏమి ఆ రోజు నిశ్చితం. అసలు ముహూర్తాలు పెట్టరు, ఆ రోజు ఉండవు, ముహూర్తాలు పెట్టరు, చేయకూడదు. దైవ కార్యక్రమాలు చేసుకోవచ్చు, మంచి పట్టు ఉంటుంది. నమ్మే వాళ్ళకి దైవ కార్యక్రమాలు చేసుకోవటం మంచి పట్టు ఉంటుంది, చేసుకోవచ్చు. ధన్యవాదాలు.